హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఒక రిటైర్డ్ ఉద్యోగి అయిన సబ్ రిజిస్ట్రార్ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి సమీప బంధువులపై అయితే పలు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఏదైతే సబ్ రిజిస్ట్రార్ బాలనాగ ధర్మాసింగ్ ఉన్నారో అతను నేడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా అతని తనయుడైన లోకేష్‌కి, మంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్‌కి కూడా ఒక అర్జీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ అర్జీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత బంధువులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పబడుతున్న వారని ధర్మాసింగ్ అయితే ఆరోపించారు. ఎవరైతే నలుగురు ఉన్నారో వైఎస్ సునీల్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్, చేమకుర్తి శ్రీకాంత్, అదేవిధంగా వన్యం దివ్య, ఈమె టీవీ సీరియల్ నటి కింద కూడా వ్యవహరించింది. ఎవరైతే చేమకుర్తి శ్రీకాంత్ ఉన్నారో ఆమె రెండో భార్యగా అయితే చెప్పబడుతున్నారు. అయితే ఈ విషయం ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు కలిసి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్న సమయంలో అతని వద్దకు వచ్చి తాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడుతున్నామంటూ చెప్తూ తమకు విలువ గల రాష్ట్రంలో ఏదైతే విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా రాజమండ్రి పట్టణాల్లో కొంత భూమిని తమ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్‌ని కోరారని, ఆయన దాన్ని తిరస్కరించడంతో ఆయనపై ఏసీబీ దాడులు చేయిస్తామని వీరు నలుగురు బెదిరించినట్లుగా అయితే ఆయన ఆరోపణ అయితే చేయడం జరుగుతోంది. అదేవిధంగా తమ వద్ద నుంచి రూ. 30,00,000 ఏసీబీ దాడి చేస్తామో తమకు సహకరించకపోతే అని, ఆహ్, రూ. 30,000 30,00,000 అతని వద్ద నుంచి వసూలు చేసినట్లుగా ఆయన ఆరోపించారు. ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ ధర్మాసింగ్ ఉన్నారో అతను స్వంతంగా తన సమీప ఊర్లో బాపట్ల కొల్లూరు గ్రామంలో ఒక దేవాలయాన్ని 2011 నుంచి 2022 ప్రాంతం దాకా సేకరించిన విరాళాలతో భవానీమాత, అదేవిధంగా శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల్ని పునర్నిర్మించారని, ఇతని తండ్రి దైవభక్తులుగా ఎప్పటినుంచో ఉంటున్నారని అయితే ఆ లెటర్‌లో రాయడం జరిగింది. అదేవిధంగా ధర్మాసింగ్ ప్రధానంగా ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీలుగా చెప్పుకోబడే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వారందరూ సబ్ రిజిస్ట్రార్ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్‌కి వచ్చి కొన్ని కోట్ల రూపాయల విలువ గల భూములను తమకు రిజిస్టర్ చేయాలని బలవంతంగా ఒత్తిడి చేశారని ఆయనైతే ఆరోపించడం జరిగింది. అదేవిధంగా తమకు సహకరించకపోతే డాక్టర్ సుధాకర్‌కి పట్టిన గతే పడుతుందని, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. తమకు కూడా అదే గతి పడుతుందని బెదిరించినట్లుగా ఈ రిటైర్డ్ రిజిస్టర్డ్ ఆఫీసర్ అయితే చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా దీంట్లో బలమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన కొన్ని పత్రాలను కూడా విడుదల చేశారు. ఏదైతే నవంబర్ 2022లో ఎవరైతే చేమకుర్తి శ్రీకాంత్, అదేవిధంగా తన రెండో భార్య అయిన రీతు పేరు మీద రిజిస్టర్డ్ అయినట్టుగా కొన్ని పత్రాలు కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. అయితే చీమకుర్తి శ్రీకాంత్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఏదైతే ఆ పత్రాలు చూపెడుతున్నారో అది కేవలం పవర్ మాత్రమే, తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని మాత్రమే మేము అమ్ముకున్నాం తప్ప మేము ఎవరిని బెదిరించలేదని, అతను ధర్మాసింగ్ అనే వ్యక్తి రూ. 40,00,000 మాకు తిరిగి ఇవ్వాలని అయితే ఆయన పరస్పర ఆరోపణలు చేయడం కూడా జరిగింది. మొదటి నుంచి మనం గమనిస్తే ఏంటంటే ఈ ధర్మాసింగ్‌కు, చేమకుర్తి శ్రీకాంత్‌కు ఖచ్చితంగా పరిచయాలైతే ఉన్నాయి. అతను తెలుసని కూడా ఒప్పుకోవడం జరిగింది. కొన్ని ఏరియాల్లో అయితే రిజిస్ట్రేషన్‌లు కూడా చేయించారు. ఎక్కడెక్కడో ఏరియాల్లో ఉన్న ల్యాండులను కేవలం ఇబ్రహీంపట్నంలోనే తీసుకొచ్చి రావడంపై కొంత అనుమానం అయితే కనపడుతోంది. అదే విధంగా ఎవరైతే ఉన్నారో వైఎస్ భారతికి బినామీగా అయితే ఇతను వ్యవహరిస్తున్నాడైతే ఈ సబ్ రిజిస్టర్ ఆరోపణ చేయడం జరిగింది. నవంబర్ 2023లో ఏసీబీ అధికారుల చేత దాడి చేపించి కేసు కూడా నమోదు చేశారని అయితే ధర్మాసింగ్ ఎఫ్ఐఆర్ నెంబర్‌తో సహా లెటర్‌లో రాయడం జరిగింది. గోవాలో బంధించి తమ లేని సమయంలో తన కూతురులను, అల్లులను, కుటుంబ సభ్యులను బెదిరించి ఏసీబీ అరెస్ట్ చేశారని, ఏసీబీ కేసుల నుంచి తమను బయటకు తీసుకురావాలంటే ₹1,00,00,000 ఇవ్వాలని, ₹1,00,00,000 వసూలు చేశాక నన్ను వదిలి వెళ్ళిపోయాడని అయితే ధర్మాసింగ్ ప్రధానంగా ఆరోపణ చేయడం జరిగింది. సుమారు నా వద్ద నుంచి ₹1,30,00,000 చెమ్మకర్తి శ్రీకాంత్ తీసుకున్నాడనైతే ఆ లెటర్‌లో అయితే సారాంశంగా తెలుస్తోంది. చేమకుర్తి శ్రీకాంత్ అయితే ఈ ఆరోపణలన్నిటిని కూడా కొట్టిపడేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారో ఆ గోవాకు తీసుకెళ్లి బంధించి నా దగ్గర ₹1,00,00,000 వసూలు చేసి ఏసీబీ అధికారులతో కేసుల్లో బుక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని అయితే ఆరోపణ చేసిన తరువాత
తన గుండె హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇప్పుడు దాకా బయటకు రాలేదని, ఏదైతే వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా ప్రెజెంట్ అధికారంలో లేకపోవడంతో ప్రస్తుతం ఆయన లెటర్ రాస్తున్నట్టుగా అయితే మనకి సారాంశంగా అర్థమవుతుంది. ఈ కథనాన్నటిని మనం గమనిస్తే ఈ ఇద్దరిలో ఖచ్చితంగా అయితే వారిద్దరికీ పరస్పర సంబంధాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఏసీబీ అధికారుల నుంచి ఆయన డబ్బు వసూలు చేశారా? వసూలు చేయలేదా? అంటే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు గాని, లేదంటే సంబంధిత అధికారులు ఖచ్చితంగా కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేసి, అతను దర్యాప్తు చేయవలసిన అవసరం అయితే ఉంది. అదే విషయాన్ని కూడా ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారో ధర్మా సింగ్ కూడా అదే చెప్తున్నారు. తమపై ఈ ఈ ఈ రకంగా రూ. 1,30,00,000 మా వద్ద నుంచి నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారని, అదేవిధంగా తను ఏదైతే కొల్లూరులో ఉన్న దేవాలయాన్ని కూడా బెదిరించి అక్కడి నుంచి ఆ డాక్యుమెంట్స్ కూడా ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి తీసుకుపోయాడని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపించడం చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై దర్యాప్తు చేసి తనకు ప్రాణ రక్షణ కావాలని చెప్పేసి అయితే ఆ లెటర్‌లో పూర్తిగా సారాంశం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్‌కి సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈ నేరంలో ఎవరిది తప్పు, ఎవరి ఒప్పు అని తెలియాలంటే ఖచ్చితంగా సంబంధించిన వ్యక్తులనైతే ముందు పూర్తి విచారణ జరపాలి. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోవాలని కూడా అందరూ కోరుతున్న పరిస్థితి. గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూస్తే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో ఆయన మీద కూడా పలు భూ కబ్జాల ఆరోపణలు వైజాగ్‌లో కూడా గతంలో బయటకు రావడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులుగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రికి సంబంధించిన, భారతీకి సంబంధించిన బినామీలుగానే చెప్పబడే ధర్మాసింగ్ చెప్పబడే వ్యక్తులున్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేసి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పైతే సామాన్యులు ప్రజలు సైతం కోరుతున్నారు.